ఈరోజు నేను నా స్టైల్లో నేను ఉగ్గాని ఎలా చేసుకుంటానో మీకు చేసి చూపిస్తాను, చూసేయండి. ఇది రాయలసీమ తెలంగాణ ఏ స్టైల్ కాదు, నేను సింపుల్గా ఎలా చేసుకుంటానో మీకు అలా చేసి చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా బొరుగుల్ని నానబెట్టి తీసుకోండి, ఇలా వడగట్టుకోండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే కాస్త కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే ఒక 2 ఎండుమిర్చి, కాస్త శనగపప్పు వేసి వేయించుకోండి. దీంట్లో పల్లీలు జీడిపప్పు ఏం వేసుకున్నా కూడా బాగుంటుంది. కాబట్టి శనగపప్పు కాస్త వేగాక పల్లీలు వేసుకోండి. శనగపప్పుకి ఎక్కువ టైం పడుతుంది వేగడానికి, కాబట్టి అది ముందుగా వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేగాక జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పుకి ఎక్కువ టైం పట్టదు కదా, లాస్ట్లో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ, అలాగే కరివేపాకు వేసుకోండి. అలాగే దీంట్లో కాస్త పసుపు ఉప్పు వేసి ఈ ఉల్లిగడ్డ మంచిగా వేగే వరకు వేయించుకోండి. మన సాల్ట్ వేస్తే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది, అందుకే ఎప్పుడైనా కాస్త సాల్ట్ వేయండి, మీకు ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఇదంతా మంచిగా ఫ్రై అయ్యాక మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి బొరుగులు వేసుకొని ఈ పోపంతా దీనికి మంచిగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా 2 to 3 minutes కలుపుకోండి. ఇప్పుడే ఏం స్టవ్ ఆఫ్ చేయకండి, ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి. ఇప్పుడు పప్పుల పొడి వేసుకోండి. పప్పుల పొడి అంటే మనం పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాలు, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కాస్త సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటే పప్పుల పొడి రెడీ అవుతుంది. ఇక ఫైనల్గా కాస్త నిమ్మరసం, అలాగే కాస్త కొత్తిమీర వేసి దింపేసుకోండి. ఇంకా మన బొరుగుల ఉప్మా రెడీ అయిపోయినట్టే. దీన్నే ఉగ్గాని అని కూడా అంటారు. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.